నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మనకి కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం ప్రవేశించబోతోంది. 2025 సంవత్సరంలో మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది మనం చెప్పాల్సిందే. ఏం చేతనంటే సంవత్సరం అంతా కూడా ఫలితాలు ఎలా ఉంటాయో కనుక తెలిస్తే మనం ఏదైనా ముందుకు అడుగులు వేసేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మనం జాగ్రత్త పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ కారణం చేతనే ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి ఏంటంటే, మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయం నేను చెప్పాలి. అయితే మనకేమవుతుందంటే, ఉగాది నుంచి మాత్రమే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ సంవత్సరానికి పేరు ఏమిటంటే విశ్వావసునామ సంవత్సరం. ఇప్పుడు ప్రస్తుతం మార్చి వరకు కూడా మనకి ఈ యొక్క సంవత్సరమే జరుగుతూ ఉంటుంది. కానీ ఆంగ్లేయ రీత్యా అంటే ఇంగ్లీష్ పద్ధతిలో కనుక తీసుకున్నట్టయితే మనకు 1వ తేదీ నుంచి జనవరి నుంచి 2025 నుంచి మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది. మొదట మనం సంఖ్యాశాస్త్రంలో చూసుకుందాం. సంఖ్యాశాస్త్ర రీత్యా కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క 2025 అనేటప్పటికీ 2+2+5 అని అంటే 9. 9 అంటే కుజుడు. కుజుడు అంటే వైలెన్స్ లార్డ్ అంటారు, హింసాత్మకమైనటువంటి గ్రహం అని అంటారు. అంటే అగ్నితత్వం కలిగినటువంటి కుజుడు మరి సంవత్సరం అంతా ఎలాగ ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అనేటువంటి విషయం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. అంటే ఏంటనంటే మ్యాక్సిమం వైలెన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఆ విశ్వావసునామ సంవత్సరానికి కనుక రాజు కనుక తీసుకున్నట్టయితే రవి రాజు అవుతున్నాడు. అక్కడ రవి, ఇక్కడేమో కుజుడు, ఇద్దరు కూడా అగ్నితత్వం కలిగినటువంటి గ్రహాలే. కాబట్టి రాజకీయ పరమైనటువంటి హింసాత్మక సంఘటనలు చాలా విశ్వమంతా జరగనుంది అనేటువంటి విషయం మనకి పూర్తిగా అర్థం కావాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రజల విషయానికి వస్తే వ్యక్తిగతంగా మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ గ్రహ గోచారాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విశేషం. ముఖ్యంగా శనైశ్చరుడు కానీ, గురువు కానీ, ఆ తర్వాత రాహుకేతువులు కానీ ఎక్కువ కాలం వీళ్ళు ఒక రాశిలోనే ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతి మాసంలో చేంజ్ అయిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఫలితాలు ఎక్కువ కాలము ఇచ్చేటువంటి వాళ్ళు ఈ శనైశ్చరుడు కానీ, గురువు కానీ, రాహు కానీ, కేతువు. ఇది మనం ముఖ్యంగా చాలా ఎక్కువగా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కనుక మనం తీసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏమవుతుందంటే, మార్చి 2029 2025 వచ్చిందో అక్కడి నుంచి మనకి మేషరాశి వాళ్ళకి వ్యయంలో శనైశ్చరుడు ప్రవేశిస్తాడు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు, మీనరాశిలోకి వస్తాడు. మీనరాశి అనేటప్పటికీ అంతం. అంటే మేషం అనేది ఆరంభం, మీనం అనేది అంతం. ఆ అంతంలోకి శనైశ్వరుడు వచ్చినప్పుడు మేషరాశి వాళ్ళకి కొంచెం ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి, కొన్ని సమస్యాపూరితమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అలాగా గురువు కనుక తీసుకున్నట్టయితే మనకి మే మాసంలో ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాడు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే 3వ స్థానంలోకి వచ్చినటువంటి గురువు పెద్దగా యోగించడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కానీ అతను వక్రగతిన మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ కాలం బాగానే ఉంటుంది. కానీ మ్యాక్సిమం వక్రగతిలో కర్కాటకంలో ఎక్కువ ఉండలేడు కదా, మళ్ళీ మిథున రాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో గురువు ఎంతవరకు మనకి ఉపయోగపడతాడు అంటే కొంతవరకు ఒక 50% మనకు ఉపయోగపడతాడని చెప్పవచ్చు. శనైశ్చరుడు శిక్షకి అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అంటే ఏలినాటి అంటే 7.5 సంవత్సరాల కాలం. ఈ యొక్క మార్చి 29 2025 నుంచి మొదలుకొని మళ్ళీ 7.5 సంవత్సరాలు మేషరాశి వారికి ఏలినాటి శని అటువంటి జరుగుతుంది. ఇక రాహుకేతువుల విషయానికి కనుక తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ యొక్క రాహు మీనరాశిలో ఉన్నాడు. ఈయన మే మాసంలో మళ్ళీ ఏం చేస్తాడు, ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.
కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి రాహు వల్ల లాభకరంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అదే కేతు కనుక తీసుకుంటే ఈ యొక్క కేతు మన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోకి ప్రవేశించాడంటే పంచమంలో ఉంటాడు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ సమస్యలు ఏముంటాయి? పిల్లలైతేనేమో ఏదైనా గొడవలు చేయటం ఏదన్నా ఉంటుంది, అల్లరి చేయడం అలాంటిది ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చదువులు చదువుకోకపోగా అనవసరమైనటువంటి స్నేహితులు, తిరుగుట్లు అవన్నీ కూడా ఉంటాయి. కొంచెం బాధపడేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఈ రోజుల్లో ఈ ప్రేమ వ్యవహారాలు కూడా యువకుల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంతమంది బాధపడేటువంటి పరిస్థితులు రావచ్చు. ఇక మిగతా గ్రహాలన్నీ తీసుకున్నట్టయితే ప్రతి మాసం అంతా కూడా వాళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటనంటే మేషరాశి వాళ్ళకి మొత్తంగా తీసుకున్నట్టే కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అవి దాంపత్య జీవిత సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, విద్యా సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏదైనా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్రమాదాలు, కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఈ రాహు వల్ల ఆ ఓవర్సీస్ ఆపర్చునిటీ వస్తాయి. విద్య కోసమో ఉద్యోగం కోసమో వెళ్తారు కదా, కానీ అంత సజావుగా సాగుతుంది 2025 సంవత్సరం అనేటువంటి విషయం మనం అనటానికి వీలేదు. వివాహాలు జరుగుతాయంటే ఎప్పుడు కూడా రెండవ పర్యాయము ఏలినాటి శని జరుగుతున్నప్పుడు వివాహాలు, శుభకార్యాలు ఇవన్నీ గృహలాభము ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మూడవ పర్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా మరణావస్థ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆరోగ్య రీత్యా మాత్రం చాలా సమస్యలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ఏలినాటి శని ప్రభావం మనకి ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కొంతకాలం మనకి ఏమవుతుందంటే అగ్నిమారుత దోషం ఏర్పడిన కారణంగా కొంచెం అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో అంత ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు. కోర్టు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమో చెప్పకుండా మనం ఎంత న్యాయంగా ఉన్నప్పటికీ కూడా, ధర్మంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో మనం కోర్టుకు ఎక్కవలసి రావచ్చు. ఆ సాక్ష్యం రీత్యా కానీ, లేకపోతే మన పైన ఏదైనా ప్రాపర్టీ విషయాల్లో ఏదైనా సమస్యలు వచ్చి కానీ అలాంటి విషయాల్లో మనం కోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడవచ్చు. ఇక పెద్దల యొక్క ఆరోగ్య స్థితిగతులు కొంచెం అంత సజావుగా లేక కొంచెం ఇబ్బందిగా ఉంటున్నటువంటి కారణంలో ఈ యొక్క ఇంట్లో కాస్త వాతావరణం కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ కొన్ని టెన్షన్స్ మాత్రం తప్పవు. ఇక్కడ కనుక మనము ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్యం అవమానం కానీ తీసుకున్నట్టయితే ఆదాయం 2గానే ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది. అదే వ్యయం 14గా ఉంది, అంటే కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మరి రాజపూజ్యం 5, అవమానం 7. ఇక్కడ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానం పడితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ యొక్క గుడ్ విల్ అనేటువంటిది పోతుంది. వ్యాపారంలో గుడ్ విల్ ఒకసారి పోయిందంటే అన్నీ నష్టాలే కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు వీలైతే అంత ధర్మపరంగా ఉండాలి, సత్యపరంగా ఉండాలి. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇకపోతే తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా మాత్రం చదివి తీరాలండి. పోనీ ఒకరోజు చదువుతారా, 2 రోజులు చదువుతారా, ఎన్నిసార్లు చదువుతారు, ఇదంతా అప్రస్తుతం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానాదులు ముగించుకున్న తర్వాత హనుమాన్ చాలీసా ఒక 5 నిమిషాలు చదవండి లేదా వినండి. ఆ తర్వాత మాత్రమే మీరు కార్యక్రమాల్లోకి తలదూర్చండి. ఇకపోతే ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. చేతనైతే ఏ శుభకార్యాల కారణంగానో, లేకపోతే ఏదైనా తీర్థయాత్రల కారణంగానో, ఏదో విదేశాల కారణంగానో ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుని ప్రయాణాలు చేయండి. ఆ రకంగా ఎప్పుడైతే మీరు నడుస్తారో, అయితే ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా గోచార రీత్యా మాత్రమే. మీ జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఇది సమన్వయపరుచుకున్నట్టయితే మీకు అవగాహన పూర్తిగా వచ్చి మీరు ముందుకు అడుగులు వేసేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆ రకంగా మీరు అడుగులు వేయండి. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.